కొత్త కొత్త సాఫ్ట్వేర్లు వచ్చి ప్రపంచ అభివృద్ధిలో ముందుకు తీసుకొని వెళ్ళి ఒక పెద్ద సంచలనానికి నాంది పలికితే ఈ సాఫ్ట్వేర్ రంగాన్నే మార్చేసినటువంటి ఎలాన్ మస్క్ కొత్త కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చి ఈ సాఫ్ట్వేర్లకి దడ పుట్టించేస్తూ ఉంటాడు. ఇప్పుడు కొత్తగా మరొక సాఫ్ట్వేర్ని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అదే సాఫ్ట్వేర్ సంస్థలు పనిచేసేటటువంటి పనులన్నీ కూడా చక్కబెట్టే విధంగా ఏఐ టూల్స్ని తీసుకురావడానికి మైక్రో హార్డ్ అనే ఒక కొత్త ప్రాజెక్ట్ని అయితే ప్రకటించాడు. టెస్లా డిజిటల్ ఆప్టిమస్ గ్రోక్ ఎల్ఎల్ఎం టెక్ను వాడి వీటిని తయారు చేయనున్నట్లు చెప్పాడు. చౌకగా దొరికే టెస్లా AI-4 చిప్స్ని వాడనున్నట్లు వెల్లడించాడు. ఇప్పటికే సాఫ్ట్వేర్ కంపెనీలను ఆంథ్రోపిక్, క్లాడ్, క్లోవర్కు కుదిపేస్తున్న తరుణంలో మస్క్ ప్రకటన మరింత ఆందోళనకు గురి చేస్తుందని కొన్ని టెక్ సంస్థలు అయితే ఆందోళన చెందుతున్నాయి. కానీ ఇప్పుడున్నటువంటి పోటీ ప్రపంచంలో ఇలా టెక్నాలజీని ముందుకు తీసుకుని వెళ్ళిపోయి పోటీలో నిలబడాలే తప్ప లేదనుకుంటే పక్కకి తప్పుకోవడమే, ఇంకేమి చేయలేనిటువంటి పరిస్థితి. ఇప్పుడు టెక్ సంస్థలు భయపడినంత పరిస్థితి ఉండకపోవచ్చు, కానీ ఇది కొనసాగితే, ఇది అభివృద్ధి చెందితే మరో 4-5 సంవత్సరాల్లో ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు మాత్రం మదనంలో పడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కాబట్టి మళ్ళీ వీళ్ళు కొత్తగా ఏదైనా తయారు చేసుకోవాల్సిందే. లేదు అనుకుంటే సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తున్నటువంటి వారందరూ కూడా కుదేలైపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పటికే ఏఐ వచ్చి ఈ సాఫ్ట్వేర్ను భయపెడుతున్నటువంటి తరుణంలో మళ్ళీ కొత్తగా ఈ ఏఐ టూల్స్తో ఇలాంటివి తయారు చేస్తే ఇంకా అనేక ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉంటాయి.